ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. దేశంలో కొత్తగా 62,212 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 74,32,681 చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 837 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,12,998 చేరింది. నిన్న దేశవ్యాప్తంగా 70,816 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు 65,24,596 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 87.78% ఉంది. తెలంగాణలో కొత్తగా 1,451 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,20,675 చేరినట్టు వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,265 చేరింది. కాగా కరోనా బారి నుంచి నిన్న 1,983 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు 89.1% మెరుగుపడింది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,96,636 చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 235 కరోనా కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 104, మేడ్చల్ జిల్లాలో 101 కరోనా కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 92, ఖమ్మం 71, కరీంనగర్ 65, నల్గొండ 84, వరంగల్ అర్బన్ 55 చొప్పున కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్టంలో 22,774 యాక్టివ్ కేసులున్నాయని వారిలో 18,905 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. కరోనాపై పోరాటంలో రానున్న 2.5 నెలలు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. చలికాలం పండుగల నేపథ్యంలో ఇది కీలక సమయమని ఆయన నిన్న ఢిల్లీలో కరోనా పరిస్థితిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు ధరించడం, బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కప్పుకోవడం, చేతులను శుభ్రపరచడంతో పాటు భౌతిక దూరం పాటించడం వంటి చర్యలకు మించిన వ్యాక్సిన్ లేదని అన్నారు. కరోనా రోగులకు చికిత్స అందించడంలో దేశం కొత్త రికార్డులు సృష్టిస్తోందని అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే అధిక రికవరీ రేటు, తక్కువ మరణాల రేటు భారత్లోనున్నాయని మంత్రి వివరించారు. క్రియాశీల కేసులు రోజురోజుకీ తగ్గుతున్నాయని హర్షవర్దన్ అన్నారు. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల కట్టడి వ్యూహాలతోనే ఇది సాధ్యమవుతోందని ఆయన అన్నారు. అవసరాలకు అనుగుణంగా టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లను తయారు చేసుకుని భారత్ స్వావలంబన సాధించిందని డాక్టర్ హర్షవర్దన్ తెలియజేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం లేదని జాగృతి అధ్యకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా, సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని, ఒకే చోట ఎక్కువ మంది గుమికూడవద్దంటూ కవిత ట్వీట్ చేశారు. పండుగ స్ఫూర్తితో ఉమ్మడిగా కరోనాను ఎదుర్కొందామని కవిత పిలుపునిచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుండగా ప్రధాన ఆలయాలలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో కోవిడ్ నేపథ్యంలో రోజుకు 10,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. 9 రోజులు కలిపి 93,000 మందికి మాత్రమే టికెట్లను జారీ చేసినట్లు దుర్గగుడి కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు వెల్లడించారు. ఈ రోజు తొలి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం కల్పిస్తారు. శ్రీశైల క్షేత్రంలో కోవిడ్ నిబంధనల కారణంగా ఈసారి గ్రామోత్సవాన్ని రద్దు చేశారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం దాదాపు 7 నెలల తర్వాత తెరుచుకుంది. నిన్న అయ్యప్ప సన్నిధిలో తులమాస పూజ నిర్వహించారు. ఈ రోజు నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులు పంబ చేరుకోవడానికి 48 గంటల ముందే కరోనా టెస్ట్ చేయించుకోవాలి. నీలక్కల్ ప్రాంతంలో కరోనా టెస్టింగ్ కేంద్రంలోనూ పరీక్షలు చేస్తారు. నెగిటివ్ వస్తేనే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ప్రతిరోజు 250 మంది భక్తులకే ఈ అవకాశం రానుంది. కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.